సుక్కు సార్ తీసుకున్న ప్రతిదీ కూడా ఏంటంటే చాలా కేర్. ఆ కేర్‌ని మేము కూడా ఇంకా కేర్‌ఫుల్‌గా చేసి, దాన్ని ఇంకా ప్రజెంటేషన్ కూడా ఏంటంటే జనాలు రేపొద్దున ఏదైనా ఒక చిన్న మూమెంట్ అయినా రెగ్యులర్‌గా చేసినట్టు ఏదో సాంగ్ మొత్తంలో ఒక మూమెంట్ కాకుండా, సాంగ్ మొత్తంలో ప్రతిదీ కూడా సర్ప్రైజ్‌గానే ఉండాలని ప్లాన్ చేసాం. అలాగే ఈరోజు జనాలందరూ కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక సాంగ్‌లో ఇన్ని హుక్ మూమెంట్స్ పెట్టొచ్చా? మీరు అటు టీ గ్లాస్‌ది పెట్టినా, కాలుతో ఆ స్టెప్ పెట్టినా, చెప్పు పడేసి మళ్ళీ దాన్ని తీసుకున్న అవును. అవును. ఇవన్నీ కూడా చాలా హుక్ మూమెంట్స్ మాకు కనిపిస్తున్నాయి. ఇవే ఉన్నాయా? ఇంకా థియేటర్‌లో ఇంకెక్కువ ఏమన్నా చూడొచ్చా? డెఫినెట్‌గా మీకు థియేటర్‌లో అదిరిపోయే సర్ప్రైజ్ మూమెంట్స్ అయితే ఉంటది. ఆల్రెడీ మన మొన్న ట్రైలర్‌లో కూడా చిన్న బిట్ అలా వచ్చింది. బట్ అది ప్రాపర్‌గా ఇంకా సాంగ్‌లో చూస్తే మాత్రం ఇంకా అదిరిపోతది. హ్మ్. అంటే ఫస్ట్ ఈ సాంగ్ విషయానికొచ్చేస్తే ఫైనల్ జడ్జ్‌మెంట్ ఎవరిది మాస్టర్? ఈ 'పుష్ప' సాంగ్‌కి మీరు కొరియోగ్రాఫ్ చేస్తే ఫైనల్ జడ్జ్‌మెంట్ ఎవరిది? సుకుమార్ గారు. హ్మ్. సుకుమార్ గారు, బన్నీ గారు. హ్మ్. ఎన్ని స్టెప్స్ తర్వాత ఆ స్టెప్ ఫైనల్ అయింది? ఎన్ని స్టెప్స్ అని కాదు, చాలా స్టెప్స్ ఉన్నాయి. అన్ని స్టెప్స్‌లో ద బెస్ట్ అంటే ఇవి వచ్చాయన్నమాట. అదే అంటున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు టీ మూమెంట్స్‌కైతే కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం. అండ్ అలాగే అంటే మేము కూడా ఏంటంటే ఇన్ని హుక్ స్టెప్స్ వస్తాయని కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ప్రతీది కూడా ప్రతి మూమెంట్ కూడా హుక్ లాగా అయిపోయింది. ఈవెన్ ఆ స్టార్టింగ్‌ది ఆ టీ గ్లాస్‌ది అవ్వని అండ్ ఈ ఫోన్ మూమెంట్ అవ్వని, షూ మూమెంట్ అవ్వని ఏంటంటే బన్నీ గారు ఇన్‌స్టాలో పెట్టినప్పుడు చాయ్ స్టెప్, షూ డ్రాప్ స్టెప్ అండ్ ఫోన్ స్టెప్ అని పెట్టినప్పుడు ఏంటంటే అసలు మాకు అప్పటి వరకు అర్థం కాల. అంటే ఇది ఒక ఫ్లోలో వెళ్తదేమో అనుకున్నాం గానీ, బట్ ఇంత కనెక్ట్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అది చాలా అంటే మేము చేసిన హార్డ్ వర్క్‌కి అది కరెక్ట్ అయింది. ఆ రెస్పాన్స్ దొరికిందనుకుంటా. హ్మ్. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడానికి? సాంగ్ అయితే 3 మంత్స్ కొరియోగ్రాఫ్ చేసాం యాక్చువల్లీ. 3 మంత్స్ చేసాం. అండ్ షూటింగ్ అయితే ఒక 15 డేస్ చేసాం. హ్మ్. ఈ స్టెప్స్ ఫస్ట్ మీరు చెప్పంగానే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? బన్నీ గారిది గాని, సుకుమార్ గారిది గాని? ఫస్ట్ బన్నీ గారిదైతే చూసిన వెంటనే టీ మూవ్‌మెంట్ చూసిన వెంటనే ఏంటంటే టేబుల్ మీద ఉంటే టేబుల్ మీద అలా కొట్టారాయన. హ్మ్. ఆ మూమెంట్ అది చూడగానే అదిరిపోయింది మాస్టర్. ఇదే యాస్టీజ్ వెళ్ళిపోదాం అని అన్నారు. సో అలానే దాని తర్వాత ఫోన్ మూమెంట్. ఫోన్ మూమెంట్ చూసాక కూడా అండ్ ఫోన్ మూమెంట్ మేము యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు స్పాట్‌లో మూమెంట్ అంటే ఇలా పట్టుకోవాలి ఇంతే ఇక్కడ వరకే. బట్ ఏంటంటే బన్నీ గారు అలా పట్టి అలా క్యాచ్ చేసి అప్పుడు లైన్‌లో ఉండరు అని అంటారు. అది భలే చాలా బాగా వచ్చింది అది. అది అది ఒకటే అండి. షూ మూమెంట్ కూడా అన్నీ ఏంటంటే మాకన్నీ అలా కలిసి వచ్చిందంతే. హ్మ్. అండ్ అల్లు అర్జున్ గారి విషయానికొచ్చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన. సో ఆయన కొరియోగ్రాఫ్ అనంగానే అందరూ ఎక్కువ స్టెప్స్ పెట్టాలి, హెవీగా చూపించాలి, హ్యూజ్‌గా చూపించాలని పాయింట్‌లో ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఫస్ట్ సాంగ్ 'ఊ అంటావా' చూసినా, ఈ సాంగ్ చూసినా కూడా ఎవరైనా డాన్స్ రానోళ్ళైనా కూడా సింపుల్‌గా నేర్చుకొని చేసే స్టెప్స్ మాత్రమే పెట్టారు. ఆయన ఒకానొక ఈవెంట్‌లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము అనుకున్నది పిల్లలందరూ కూడా కలిసి చేయాలి, స్టెప్స్ ఈజీగా ఉండాలి అనే పాయింట్లు అనుకున్నారు. అవును. సో ఈ థాట్స్ వాళ్ళకొచ్చినవా? వాళ్ళు చెప్పిన ఇన్‌పుట్స్‌తో మీరు చేసారా? లేదంటే మీకొచ్చిన ఐడియాస్‌తోనే మెయిన్ ఏంటంటే ఇన్పుట్స్ సుక్కు సార్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. ఆయన ఇన్పుట్స్ ద్వారానే కొన్ని రావడమే ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్స్ నుంచి ఈ మూమెంట్స్ అన్నీ పుట్టాయి. ఇప్పుడు ఆ టీ మూమెంట్ ఉంది. టీ మూమెంట్‌లో మనం పార్ట్ 1లో చూసుకుంటే ఏంటంటే ఆయన స్టార్టింగ్ సీన్‌లో ఒక టీ బన్ ముంచుకొని తింటుంటారు. సో నాకు అక్కడి నుంచి అనిపించింది. ఎందుకు ఈ టీ గ్లాస్‌తోని చేయకూడదు అనిపించింది. సో అలా ఈవెన్ ఆయన ఏది బన్నీ గారిని ఇంకా విలన్స్ అందరూ తీసుకెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఆయన ఒక మెసేజ్ చేస్తాడు ఎవరికి మన కేశవాకి. కేశవాకి మెసేజ్ చేసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఓకే అప్పుడు వరకు పుష్ప ఉన్నాడు. ఇప్పుడు పుష్పరాజ్ అయ్యాడు. సో పుష్పరాజ్ అయిన తర్వాత డెఫినెట్‌గా ఆయన ఒక ఫోన్ ఉండొచ్చేమో. సో అలా ఊహించుకొని ఫోన్ మూవ్‌మెంట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేసింది ఏంటంటే ఆయన క్యారెక్టర్స్ నుంచి వచ్చింది. అది మా సుక్కు సార్ ఏంటంటే ఆయన క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్స్ నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఈవెన్ స్టెప్ కూడా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు బన్నీ గారు అనగానే మనం బీభత్సం కంపోజ్ చేసేయాలి, ఎర్రగొట్టేయాలి డాన్సు అని అనుకుంటాం. కానీ అదేం కాకుండా జనాలు ప్రతి చిన్న పిల్లోడు కూడా మూవ్‌మెంట్ చేసేలాగా అంటే నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే నేను అదే ఆలోచిస్తాను.
ఈవెన్ నేను కల్లాజోడు కాలేజ్ పాప అవని ఆర్ లింగిడి అవని నేను చేసేది ఏంటంటే పిల్లలు కూడా ఆడేలాగా ఉండాలి. ఈవెన్ నక్లెస్ గోల్స్ అవని పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉండాలి. సో అలా అనుకున్నా. సో ఈవెన్ పుష్ప చేసినప్పుడు అదే ఫిక్స్ అయ్యా, పిల్లలు కూడా చేసేలాగా ఉండాలి. బన్నీ గారు ఆల్రెడీ ఆయన చేయని డాన్స్ కాదు, ఆయన చేసిన డాన్స్ ఆయన చాలా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే క్యారెక్టరేషన్తో పాటు రావాలి ఈ మూమెంట్స్ అని అలా ఫిక్స్ అయ్యాయి. అలాగే ఈ సాంగ్ విషయానికి వచ్చేసి మొత్తం కంప్లీట్ ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసే ఒక సాంగ్. డ్యాన్స్ స్టెప్స్ కూడా ఈవెన్ ఆయన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూనే ఎక్కడ ఆయన క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా కంపోజ్ చేయడం. అవును. సో మీరు తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి స్టోరీ నుంచి? స్టోరీ నుంచి అయితే ఇంకా చాలా ఉన్నాయి, అన్ని క్లారిటీ వస్తాయి, అప్పుడు మీకు అన్నీ అర్థం అవుతాయి డెఫినెట్గా. అంటే చెప్తున్నావు కదా, సుక్కు సార్ ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అంటే ఒక మూమెంట్ చేయాలంటే దాన్ని ఎలా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ నుంచి వచ్చేవి ఇవన్నీ. అలాగే ఈ పుష్ప 2లో మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు. రెండో సాంగ్ జాతర సీక్వెన్స్లో ఒక ఇది చేశారు మీరు. దాని గురించి ఏంటి అంటే ఫస్ట్ నుంచి పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు టీం చెప్తున్న ఏంటంటే జాతర సీక్వెన్స్ కొట్టేస్తుంది, మాస్ అంటే 45 minutes అని చెప్పారు. మెంటల్ ఉంటుంది. ఏం ఉండబోతుంది, మీరు చేసిన కంపోజిషన్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను కొరియోగ్రాఫ్ చేసింది జాతర సాంగ్. ఫస్ట్ జాతర సాంగ్ ఆ కొరియోగ్రఫీ నచ్చి అండ్ నాకు పుష్ప టైటిల్ సాంగ్ ఇవ్వడం జరిగింది. సో అలా అది ఏంటంటే అది ఒక మ్యాడ్ సీక్వెన్స్. మనం ఏంటంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు బ్రదర్ దాంట్లో, ఖచ్చితంగా ఆ సీక్వెన్స్ కోసం మళ్ళీ చూస్తారు జనాలు. అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం చూసినప్పుడు ఏంటంటే మనం తెలియకుండా కొన్ని అలా చూస్తూ అలా ఉండిపోతాం కదా. సో అలా చూస్తూ అలా ఉండిపోతాం. బన్నీ గారి పర్ఫార్మెన్స్కి, సుకుమార్ గారు ఆయన విజన్కి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మ్యాడ్ ఉంటుంది అసలు. అంటే అదేంటి ఆయన హార్డ్ వర్క్, బన్నీ గారు హార్డ్ వర్క్ అంటే 2.5 hours ఆ మేకప్ చేసుకొని ఒకే దగ్గర కూర్చొని అయినా సరే ఆయనకి అంటే మనం నార్మల్గా ఇప్పుడు ఇలా నిల్చొని ఒక 10 నిమిషాలు నిల్చోవాలంటేనే మన కాళ్ళు ఆగుతాయి. అలాంటిది ఆయన ఒక 2.5 hours ఒకే చైర్లో కూర్చొని మేకప్ చేసుకొని నిజంగా నిజంగా దండం పెట్టాలి లేడీస్ని. అంటే ఆ ఇయర్ రింగ్స్, అంటే నోస్ రింగ్స్, బొట్టు, ఇది అది అని ఎంత ఓపికగా వేసుకుంటారో. అంటే నాకు తర్వాత ఆయన అంతా శారీ కట్టుకొని దాన్ని క్యారీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ కాకుండా సెట్లోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇరగొట్టేయాలి. ఆయన అలాగే ఇరగొట్టేశారు. అదే రేపు ఇంకా జనాలు అందరూ చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు 100%. వన్ వర్డ్లో చెప్పండి, జాతర సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది? మెంటల్ మాస్. ఓకే, మెంటల్ మాస్. దానికి వర్డ్స్ కూడా చెప్పలేము మనం, అలా ఉంటుంది.